సర్వాంతర్యామినే నమః అంతరాత్మనే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వసంత పంచమి. గత సంవత్సరం ఇదే రోజున వసంత పంచమి రోజునే ధ్యానప్రస్థంలో ప్రవేశించాం. ఈరోజు ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే వార్షికోత్సవము వల్ల ప్రయోజనం ఏమిటంటే మన సాధన ఇంకా ద్విగుణీకృతం కావడం కోసం ప్రయత్నం చేయడమే ఉత్సవం యొక్క ఉద్దేశం. అదే మాదిరిగా మనం ఈరోజు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి సన్నిధిలో ఉన్నాం కనుక ఆ త్రిశక్తి మహాగాయత్రి ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తయినందున ద్వితీయ వార్షికోత్సవం జరుపుకున్నాం. అయితే మరి ప్రథమ వార్షికోత్సవంలో మనం ధ్యానప్రస్థంలో చేయవలసిన సాధన ఏమిటి అంటే, వాస్తవానికి ధ్యానం అంటేనే అంతర్ముఖం. ఈ అంతర్ముఖంలో కూడా అనేక ఉన్నత స్థితులు ఉన్నాయి. ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి. ఇప్పుడు ఉదయం చేసిందంతా బహిర్యాగం. మనం అమ్మవారి దగ్గర జరిపిందంతా కూడా బహిర్యాగం. అంటే మనము కాకుండా మన వెలుపల జరిగిన ఉత్సవము, యజ్ఞము, అలాగే మిగతా కార్యక్రమాలు, శిఖర కలశ ప్రతిష్ఠ జరిగింది ఈరోజు. ఇక ఇప్పుడు మనం ధ్యానప్రస్థంలో చేసే సాధన ఏమిటంటే అంతర్యాగం. ఈ అంతర్యాగం అనేది మన సాధనలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేయడం. ఒక రకంగా ఇది అంటే బహిర్ముఖంగా చేయబడేదంతా కూడా కల్పననే. అదే మాదిరిగా అంతర్ముఖంగా జరిగేదంతా కూడా కల్పననే. ఇప్పుడు బహిర్ముఖంగా ఏమేం కల్పించామంటే, ఈరోజు వార్షికోత్సవం అయినందువల్ల దానికి తగిన సంబారాలన్నీ నిన్నటి నుండే దేవాలయాన్ని అంతా కూడా అందంగా అలంకరించడం, శుభ్రం చేయటం, అమ్మవారికి నిజాభిషేకం, కుంభమేళా జలాలతో నిజాభిషేకం చేయించడం, ఋత్వికులను పిలవటం, పూజా సామాగ్రి తేవటం. యాగం అంటే యజ్ఞం చేశారు, చండీ హవనం జరిగింది. దానికి యజ్ఞకుండము, సమిధలు, ఆవు నెయ్యి, తర్వాత నవధాన్యాలు, అవేంటి ఆజ్యం పోయడం, నెయ్యి వేయడానికి శృక్స్రువాలు అంటారు. ఆ శృక్స్రువాలు, యోగ్యులైన బ్రాహ్మడు, తర్వాత మరి పాల్గొనే భక్తులు, యజ్ఞంలో పాల్గొనడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ భక్తులను పిలిచి యజ్ఞమైన తర్వాత మళ్ళీ అన్నదానం జరిపి భోజనాలు పెట్టి అందరికీ. ఇదంతా కల్పననే. అంటే మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం, దానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకుంటున్నాం. దీన్నంతా కూడా ఏమంటారంటే బహిర్యాగం అంటారు. అంటే మనకు వెలుపల జరిగేది. ఇప్పుడు మనం ధ్యానప్రస్థంలో చేసే యాగం ఏమిటంటే అంతర్యాగం. మన లోపల యాగం చేయాలి. కళ్ళు మూసుకొని మనం ఈ బహిర్యాగంలో ఎలా చేశామో అంతా మనకు రికార్డ్ అయి ఉంది. దేని తర్వాత ఏది చేశాము, దేని తర్వాత ఏది చేశాము అంతా కూడా మన మనసులో ఉండి స్థిరపడి ఉంది. దాన్ని ఒక్కసారి మనం ఇంకా ఎవరికి శక్తి కొలది వాళ్ళు లోపల కల్పన చేయవచ్చు. ఇప్పుడు బహిర్ముఖంగా బహిర్యాగం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని, పరాధీనమైన పని. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. మనం అంతర్యాగం చేస్తున్నామంటే మన లోపల ఎన్నైనా కల్పనలు చేయవచ్చు. బంగారు యజ్ఞకుండం తయారు చేయొచ్చు, వజ్రాలతోటి హవనం చేయొచ్చు, సాక్షాత్తు వేదవ్యాసుడు లాంటి వాళ్ళను ఋత్వికులుగా కూర్చుండబెట్టచ్చు. ఇలాంటివన్నీ కూడా అవేమిటి, మానస సరోవరం నుండి కమలాలు, కలువపూలను తెప్పించవచ్చు. అంతర్యాగంలో చేసే కల్పన. కానీ ఇదంతా కూడా బహిర్యాగం కిందకే వస్తుంది, కల్పన కిందకే వస్తుంది. అంటే బహిర్యాగంలో ఏ విధంగా కల్పన చేశామో ఆ విధంగానే అంతర్యాగంలో కల్పన చెయ్యాలి. కానీ బహిర్యాగంలో చేసినట్టు కాదు. బహిర్యాగంలో వాడినటువంటి వస్తువులు కావు అంతర్యాగంలో చేసేవి. అంతర్యాగం అంటే అంతర్యాగం కూడా యజ్ఞమే.
కానీ ఈ యజ్ఞంలో వాడే పదార్థాలు బహిర్యాగంలో వాడినవి కావు. మరి ఏవి, ఏ పదార్థాలతో యజ్ఞం చేయాలి, యజ్ఞకుండం ఎలా ఉంటుంది, దానికి ఆచార్యుడెవరు, ఋత్వికుడెవరు, నెయ్యి ఎక్కడిది, ఇవన్నీ నవధాన్యాలు ఎక్కడివి అంటే దానికి అంతా కూడా అంతర్యాగానికి మన పెద్దలే ఏ విధంగా చేయాలో నిర్ణయం చేసి పెట్టారు. అది తెలుసుకొని మనం కళ్ళు మూసుకొని ఆ విధంగా అంతర్యాగం చేస్తే అది అంతర్యాగం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మళ్ళీ అటు వెళ్ళామా, అంతర్యాగం అని చెప్పి కళ్ళు మూసుకొని బహిర్యాగంలాగా చేశామా, అంతర్యాగం యొక్క ఫలితం ఉండదు. మరి అంతర్యాగంలో ఎలా ఉంటుంది, అంతర్యాగంలో ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, అసలు మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఎవరున్నారు, ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏ పని చేయడానికైనా పని అంటూ ఒకటి ఉంటుంది, పని చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. ఇప్పుడు ఈ చెట్టును ఏం చేశారు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. చెట్టు ఒకటి, తెచ్చేవారు ఒకటి. ఇక ప్రదేశం ఎలాగో మారిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి మారింది. ఈ మూడు ఒకటే ఉంటాయి లోపల. బయటనేమో ఈ మూడు వేరు, కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటాం. కానీ లోపల కర్త మనమే, క్రియ మనమే, కర్మ మనమే. ఎలా చేస్తావు అప్పుడు యజ్ఞం? మూడు మనమే అయితే చెట్టు నువ్వే, తెచ్చేది నువ్వే, అదేంటి అక్కడి నుంచి ఇక్కడికి ప్రదేశం నువ్వే అయినాక జరుపుడు ఎట్లా, అక్కడి నుంచి తెచ్చుడు ఎట్లా, పెట్టుడు ఎట్లా? అయితే దీనికి ఏం చెప్పారంటే అంతర్యాగం యొక్క అభ్యాసం వల్ల మనకు ఆ మూడు ఒకటి అవుతాయి. ఈ మూడు ఒకటి అని చెప్తున్నాం కదా, ఆ మూడు ఒకటి కావడానికి ఈ అంతర్యాగ సాధన చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ సిద్ధి లభిస్తుంది. ఎలాగా? ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం, సరే మొదలంతా చీకటిగానే ఉంటుంది ఎవరికైనా, కాసేపటికి కొంత వెలుగు వస్తుంది. ఆ వెలుగులో ఇప్పుడు మనం ప్రారంభం చెయ్యాలి. ఇక్కడ ఆత్మనే కుండం, లోపల ఆత్మనే హోమకుండం. మరి హోమకుండానికి 3 స్టెప్పులు ఉంటాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ, ఒకటి అంతరాత్మ. ఈ ఆత్మ 3 రకాలు ఉంది. సర్వాంతర్యామి అయిందేమో పరమాత్మ, మన శరీరంలో ఉన్నదేమో జీవాత్మ, ఇక అంతరాత్మ అనేది అన్ని ప్రాణులలో ఉండేది. ఈ 3 స్టెప్పులు ఉన్నాయి ఆత్మకు. దీన్నే యజ్ఞగుండంగా మార్చుకోవాలి. ఈ యజ్ఞగుండం తయారైంది. ఇప్పుడు దీనికి హోమం వేయడానికి కావాలి ఏంటి, ద్రవ్యాలు ఏమున్నాయి మన దగ్గర అంటే దుర్గుణాలు ఉన్నాయి. అవి ఆత్మకు సంబంధించినవి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అని హరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఆ హరిషడ్ వర్గాలనే మనం అవిస్సులుగా మార్చుకోవాలి. ఆ యజ్ఞంలో వేయాల్సినవి అంటే నవధాన్యాలు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు కావు. ఈ కామక్రోధాది దుర్గుణాలను మనం అక్కడ హోమంలో వేయడానికి సిద్ధంగా పెట్టుకోవాలి. మరి హోమం చేసేది ఎవరు అంటే మనస్సే హోమం చేస్తుంది. ఆత్మలో మనస్సు హోమం చేస్తుంది. ఈ హరిషడ్ వర్గాలను అందులో యజ్ఞంలో ఆహుతి చేస్తుంది. ఇక ఇంకా ఎవరవసరం మనకు, అందరూ ఇవి సమకూర్చాలి కదా. వచ్చిన మనసుతో పాటు సమకూర్చే వాళ్ళు కావాలి కదా. తోరణాలు కట్టడానికి, చూడ్డానికి, అక్కడ అలికి ముగ్గులు వేయడానికి ఈ పనులను చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఓ 10 మంది. ఆ 10 మందిని వాడుకోవాలి. ఆ 10 మంది ఎవరెవరు? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇవి మనకు సహకరిస్తాయి. ఆ అంతర్యాగంలో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి 5, ఇవి 5 సిద్ధంగా ఉంటాయి. ఎవరికి అవి సహకరిస్తాయి అంటే ఈ మనస్సుకు సహకరిస్తాయి. కామాన్ని నువ్వు హవనం చేయాలంటే నీకు ఈ చెవులు, కండ్లు, ముక్కు, నోరు, ఈ జ్ఞానేంద్రియాలు వేరే వైపు దృష్టి పోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ యజ్ఞం ఆగిపోతుంది, అది అగ్ని జల్లారిపోతుంది. ఇక్కడ అగ్ని మండాలంటే ఏం కావాలి? ఈ 5 ఇంద్రియాలు మనకు అలర్ట్గా ఉండాలి, పని చేయాలి.
అందుకని ఈ 10 ఇంద్రియాలు మనకు సహకరిస్తాయి అంతర్యాగానికి. మన మనస్సేమో హవనం చేస్తుంది, హోమకుండమేమో ఆత్మకుండం సిద్ధంగా ఉంది. ఇక మంత్రం ఏమిటి? స్వాహాలు చేయాలి కదా, మంత్రం కూడా చెప్పాలి కదా. ఏం మంత్రం చెప్పారంటే ఇక్కడ మనస్సుకి ఆత్మకి అనుసంధానం. యజ్ఞం ఎంతసేపు చేస్తారు? పూర్ణాహుతి అయ్యేంతసేపు చేస్తారు. ఓ అరగంట చేస్తారు, 40 నిమిషాలు చేస్తారు. మరీ చండీ హోమం అంటేనేమో 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. అయితే ఈ హవనం ఎందుకోసం చేస్తున్నామంటే ఈ హరిషడ్వర్గాలన్నీ అయిపోయినాయి అనుకోండి, సమిధలు నవధాన్యాలన్నీ అయిపోయినాయి, ఆవు నెయ్యి మొదలైనవి అయిపోయిన తర్వాత అన్నీ భస్మం అయిపోతాయి. పూర్ణాహుతి చేస్తే మొత్తం భస్మం అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? విభూతి మాత్రమే మిగులుతుంది. ఆ విభూతిని మనం అందరం ధారణ చేసుకుంటాం. ఇక్కడ విభూతి ఏమిటంటే ఆత్మలో ఇవన్నీ అరిషడ్వర్గాలన్నీ ఆహుతి అయిపోయినాయి, భస్మం అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటంటే ఆత్మ మనస్సు రెండే మిగిలినాయి. ఈ రెండే మిగిలేంత వరకు హోమం జరుగుతుంది. ఆ రెండు మిగిలేంటందుకు మంత్రం ఏమిటంటే సోహం అనే మంత్రమే మంత్రం. అంటే సోహం అనే మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఆత్మ మనస్సు రెండు ఒకటే అని చెప్పడం. ఈ రెండు ఒకటే ఎప్పుడైతే అంటే ఈ యజ్ఞం మొత్తం అయిపోయినాక అవుతుంది. అంటే విభూతి కావాలి కదా. మనం యజ్ఞంలో నువ్వు ఎంత పట్టు చీర వేసినా కూడా అది విభూతిగానే మారుతుంది. ఈ దుర్గుణాలు నువ్వు ఎన్ని తీసుకొచ్చి పోసినా ఇంకా దుర్గుణాలు కాదు, ఇంకేమంటే కోరికలు కూడా ఉంటాయి ఇందులో. యజ్ఞం చేయడానికి ఇంకా కోరికలు కూడా మనం అందులో హవనం చేయవచ్చు. కోరికలు అంటే కొన్ని ఇప్పుడు మనం యజ్ఞంలో ఏం చేస్తామంటే కొత్త కొత్త పదార్థాలు, చండీ హవనంలో అయితే చెరుకు గడ ముక్కలు, మామిడి ఫలము ఇలాంటివన్నీ వేస్తారు, గంధం పొడి. అట్లనే ఇందులో మన కోరికలు అంటే ఏమిటి? కోరికలు అనొచ్చు, బాధలని కూడా అనొచ్చు. అనారోగ్యం ఉందనుకోండి, కోరిక కాదు కదా అది, ఆరోగ్యం కోరిక. అనారోగ్య బాధ పోవాలి అంటే ఇక్కడ రెండు అర్థాలు ఒకటే. అనారోగ్యం దూరం కావాలన్నా ఒకటే, ఆరోగ్యం కావాలన్నా ఒకటే. ఆరోగ్యం కావాలనేది కోరిక అవుతుంది, అనారోగ్య బాధ తొలగాలంటే కోరిక కాదు. ఎంత తేడా ఉన్నది చూడండి. ఆరోగ్యం అనేది కోరిక, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని. దైవికంగా అనారోగ్యం వచ్చింది, అనారోగ్య బాధ తొలగితే చాలు. ఆరోగ్యంగా ఎలాగూ ఉండలేం, ఇప్పుడున్న అనారోగ్య బాధ తొలగాలి. కనుక ఆరోగ్యంగా ఉండాలంటేనేమో బహిర్యాగం కావాలి, అనారోగ్య బాధ తొలగాలంటేనేమో అంతర్యాగం కావాలి. ఇక్కడ మనం అనారోగ్య బాధ తొలగితే చాలు. కడుపు నొప్పి లేచింది, ప్రస్తుతం కడుపు నొప్పి పోవాలి, పూర్తిగా షుగరు బీపీలు తగ్గాలని కాదు. ఇమీడియట్గా రిలీఫ్ కావాల్సింది ఏంటి? కడుపు నొప్పి ఉంది, కడుపు నొప్పి మనకు. అట్లనే మన ఇంట్లో బాధ్యతలు కూడా. కొడుకు పెళ్ళి కావాలి, మంచి అందమైన అమ్మాయి కావాలి కోడలుగా, లేకపోతే ఇంకా కోటీశ్వరరాలు కావాలి, ఇలాంటివి కోరికలు అవుతాయి. అబ్బాయి పెళ్ళి అయితే చాలు అనుకోవడమేమో కోరిక కాదు, అది బాధ్యత అవుతుంది. అలాంటివన్నీ కూడా మనం ఇందులో హవనం చేస్తే మనకు వెంటనే ఫలితం ఇస్తుంది. అదే మాదిరిగా సోహం అనేది కూడా మనం సోహం అనే భావనతో, మంత్రం అంటే జపించడం కాదు, మళ్ళీ అది మనస్సు హవనం చేస్తుంది, నీకు జపించే అవకాశమే లేదు, భావన చేయడమే. సోహం అనేది జపం అక్కర్లే, సోహం అనేది భావన. నేను ఆత్మ ఒకటే అనే భావనతో ఈ అంతర్యాగాన్ని చేసినట్టయితే అప్పుడు ఆ అంతర్యాగం యొక్క ఫలితం సంపూర్ణంగా మనకు వస్తుంది. అప్పుడు ఈ మూడు ఒకటి అవుతాయి. శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఒకటిగా మారిపోతాయి. అప్పుడు కర్త, కర్మ, క్రియ అన్నీ ఒకటిగానే ఉంటాయి. ఆ రకంగా మనం ఈ అంతర్యాగం ద్వారా అభ్యాసం చేద్దాం.